మనం ఈ వీడియోలో వరి చిరుపట్టు దశలో ఎలాంటి మందులు పిచికారీ చేసుకోవాలి, ఎలాంటి మందులు వాడితే మనం సాధారణంగా వరిలో వచ్చే తెగుళ్లను అలాగే పంటను నాశనం చేసే పురుగుల నుంచి ఇంకా మన పంటను రక్షించవచ్చు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం పురుగు మందులు చూసినట్లయితే బేయర్ కంపెనీ నుంచి వయోగో టెట్రానిప్రోల్ 200 GBL రూపంలో ఉంటుంది. ఎకరానికి మోతాదు 100 ml. 100 ml బాటిల్ ధర 1200 ఉంటుంది. ఇది మనకు వరిలో వచ్చే కాండం తొలుచు పురుగు అలాగే ఆకుముడత నివారించడానికి పనిచేస్తుంది. ఇంకా సింజెంటా కంపెనీ నుంచి యాంప్లిగో, ఇది ఎకరానికి మోతాదు 80 నుంచి 100 ml, బాటిల్ ధర 750 రూపాయలు ఉంటుంది. ఇది కూడా సేమ్ మనకి వరిలో వచ్చే కాండం తొలుచు పురుగు అలాగే ఆకుముడత నివారించడానికి మనకు ఉపయోగపడుతుంది. ధనుకా కంపెనీ నుంచి మోటార్, ఇది కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 75 SG రూపంలో ఉంటుంది. ఇది ఎకరానికి 170 నుంచి 200 గ్రాములు పిచికారీ చేసుకోవాలి. ఇది వరిలో వచ్చే పచ్చదోమ అలాగే కాండం తొలుచు పురుగు, ఆకుముడత ఇలాంటి వాటిని నివారించడానికి మనకు సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇంకా ఫంగిసైడ్స్ చూస్తే సింజెంటా కంపెనీ నుంచి అమిస్టా టాప్, ఇది ఎకరానికి 200 ml చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. మార్కెట్లో దీని ధర 850 నుంచి 900 రూపాయలు ఉంది. ఇది ఒక్కటి కొడితే మీరు వరిలో వచ్చి చాలా రకాల వ్యాధుల నుంచి తెగుళ్ళ నుంచి మనం రక్షించవచ్చు. ఇది ఒక మంచి ఫంగిసైడ్ అని మనం చెప్పొచ్చు. ఇంకా చూస్తే పాముపొడ తెగులు ఎక్కువగా ఉన్నప్పుడు పల్సర్ అనే మందును 150 ml చొప్పున ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. అలాగే అగ్గి తెగులు ఎక్కువగా ఉన్నప్పుడు ట్రైసైక్లోజోల్ అనే మందును 120 గ్రాముల చొప్పున ఎకరానికి స్ప్రే చేసుకోవాలి. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని వరి పండిస్తున్న రైతులతో షేర్ చేయండి. ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ బాక్స్లో రాయండి.